స్వీడన్ ఫిన్లాండ్ దేశ సరిహద్దుల్లో ఒక సరస్సు అయితే ఉంది. దాని పేరు వచ్చేసి బోడన్ అనే ఒక సరస్సు. ఇది చూడటానికి చాలా ప్రశాంతంగా, స్వీడన్ ఫిన్లాండ్ అనగానే కూడా చాలా ప్రశాంతమైన దేశాలు, ల్యాండ్స్కేప్స్ అవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఈ రెండు దేశాలకు సరిహద్దులో ఉండటం వల్ల ఈ బోడన్ అనే సరస్సుకి ఈ రెండు దేశాల నుంచి చాలామంది టూరిస్టులు కానీ బయట వాళ్ళని దేశం వాళ్ళు కూడా వీకెండ్స్ టైంలో ఎక్కువగా స్టే చేయడానికి ఈ సరస్సు దగ్గరికి అయితే వస్తారు. నైట్ టైం క్యాంపింగ్ వేసుకుని అక్కడ ఫిషింగ్ చేసుకోవటం, సో ఇటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా చేస్తూ ఉంటారనమాట. కానీ అక్కడున్న ఒక సరస్సు దగ్గర ఒక పోలీసులు కూడా గత 60 సంవత్సరాలుగా ఛేదించలేనటువంటి ఒక రహస్యం అయితే ఉంది. ఏంట రహస్యం? ఒక ముగ్గురు టీనేజర్స్ అక్కడికి వెళ్ళి నైట్ క్యాంపింగ్ చేసుకున్నారు, ఫిషింగ్ మొత్తం యాక్టివిటీస్ అన్ని చేసుకున్నారు. కానీ వాళ్ళకి తెలియదు అదే వాళ్ళ చివరి రోజు అనే సంగతి. సో అసలు నైట్ ఏం జరిగింది, వాళ్ళని ఎవరు చంపారు, అక్కడ ఏం జరిగింది, ఎవరు దీని వెనకతలు ఉన్నారు అనే హిస్టరీ అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన ట్రెండ్ టాక్ విత్ సతీష్లో ఇదే టాపిక్ అనమాట. ఎవరు ఛేదించలేనటువంటి ఒక మిస్టీరియస్ కేస్. సో నేను మీ సతీష్, వెల్కమ్ టు ట్రెండీ టాక్ విత్ సతీష్. ఇక స్టోరీలోకి వెళ్ళినట్టయితే అది 1960 జూన్ 5వ తారీఖు, సమ్మర్ అయితే మొదలవుతుంది. సో ఒక నలుగురు ఫ్రెండ్స్ అక్కడ క్యాంపింగ్ వేసుకుందాం, మంచిగా ఫిషింగ్ చేసుకుందాం అని చెప్పేసి నలుగురు ఫ్రెండ్స్ అయితే అక్కడికి బయలుదేరడం జరిగింది. సో వాళ్ళు వరుసగా సొప్పో బాయ్స్మెన్, అతను ఒక 18 ఇయర్స్, ఆజా మకీ తను 15 ఇయర్స్, మలీరియా ఇరమెల్ తను కూడా 15 ఇయర్స్, నైల్స్ గోస్టాఫ్సన్ తను 18 ఇయర్స్. సో వీళ్ళు నలుగురు కూడా ఫ్రెండ్స్ అనమాట, స్కూల్ ఏజ్ నుంచి కూడా. సో వాళ్ళు క్యాంపింగ్ వేసుకుందాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళారు, నైట్ స్టే చేశారు. సో మంచిగా మ్యూజిక్ విన్నారు, నైట్ ఫిషింగ్ చేసుకున్నారు, అక్కడే వండుకున్నారు, తిన్నారు, టెంట్లో పడుకున్నారు. అందులో వెళ్ళింది నలుగురు కదా, అందులో ముగ్గురు అయితే చనిపోయి ఉన్నారు. సో ఆ తర్వాత రోజు ఏమైందంటే ఒక సైక్లిస్టు ఆ ప్లేస్ గుండా పోతూ ఈ టెంట్ పడిపోయి ఉండటాన్ని, దాని చుట్టూ ఉన్నటువంటి ఈ రక్తం మడుగులు, టెంట్ పైన చిత్రంగా ఉన్నటువంటి ఈ రక్తాన్ని గమనించడం జరిగింది. సో వెంటనే ఆయన టెంట్ వరకు వెళ్ళి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు, ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యాడు. ఏంటంటే టెంట్ కంప్లీట్గా మొత్తం చీలిపోయింది, అంటే ఒక కత్తి పోట్లతో కంప్లీట్గా చీలిపోయిన పరిస్థితి. వెంటనే టెంట్లోనికి చూడగా అక్కడ ఉన్నటువంటి నీల్ తప్ప మిగతా ముగ్గురు కూడా దారుణమైన పరిస్థితుల్లో చనిపోయి ఉన్నారు. నీల్ అనే ఆయన అపస్మారక స్థితిలో అయితే ఉన్నాడు. వెంటనే ఆయన పోలీసులకైతే ఇన్ఫామ్ చేయడం జరిగింది. వెంటనే పోలీసులు రావడం జరిగింది. వెంటనే వాళ్ళు కూడా ఇంత భయానకంగా, ఇంత భయంకరంగా ఒక మనిషిని చంపడం మేమైతే ఇదే ప్రప్రథమంగా చూడటం అని చెప్పేసి వాళ్ళు కూడా షాక్ అవడం జరిగింది. వెంటనే ఈ నీల్ అనే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో 18 ఇయర్స్ ఓల్డ్, తను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈ బాడీస్ని అయితే పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళడం అయితే జరిగింది. ఇంత జరిగినా కూడా అక్కడ ఎటువంటి హంతకులకు సంబంధించినటువంటి జాడలు కానీ, ఫుట్ ప్రింట్స్ కానీ ఒక్కటి కూడా పోలీసులకు లభించలేదు. అయితే పోలీసులు ఏమనుకున్నారంటే ఇదేనా దొంగతనానికి సంబంధించినదా, ఎవరైనా దొంగతనం వస్తువుల కోసం వచ్చి వీళ్ళని అటాక్ చేసి ఇలా చంపారేమో అనుకున్నారు. కానీ ఏంటంటే వీళ్ళ పట్టుకెళ్ళిన ప్రతి వస్తువు కూడా అక్కడే ఉంది. అన్ని పర్సెస్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న మనీ కానీ అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. సో ఇది దొంగతనం కాదు. సో ఈ నీల్ దగ్గరికి వెళ్ళి ఈ అపస్మారక స్థితి నుంచి వచ్చిన తర్వాత నీల్ని కొన్ని ప్రశ్నలు అయితే అడిగారనమాట. సో నీల్ దానికి స్పందిస్తూ ఎవరో ఒక ఆయన గ్రే కలర్ డ్రెస్ వేసుకొని, ముఖానికి మాస్క్ పెట్టుకొని చాలాసార్లు మా టెంట్ చుట్టూ తిరగటం జరిగింది. సో ఆయనే చేసి ఉండొచ్చేమో, అంతకు మించి అయితే నాకు తెలియదు, తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు, వాళ్ళని చంపాడు. తర్వాత నేను కూడా అపస్మారక స్థితిలోకి, అన్కాన్షియస్ స్టేజ్లోకి అయితే వెళ్ళడం జరిగింది. సో దానివల్ల నాకు ఏం గుర్తులేదని నీల్ అయితే చెప్పడం జరిగింది. దీంతో పోలీసులు ఏమనుకున్నారంటే ఏదైనా ర్యాండమ్ కిల్లింగ్, సైకోపాత్స్ వీళ్ళు చేసిన పని కావచ్చేమో అని చెప్పేసి వాళ్ళు అనుమానం పడ్డారు. దాని తర్వాత కొన్ని రోజులకి నీల్ అయితే తను కంప్లీట్గా రికవరీ అవ్వడం జరిగింది, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ పోలీసులకు ఒక అనుమానం వచ్చింది. ఏంటి అంటే ఈ ముగ్గురు చనిపోయారు, ఆ అటాక్ చేసిన ఆయన నలుగురిని చంపడం మనిషి ఒక్కడిని ఎందుకు వదిలేశాడు? అసలు నీల్ ఇందు నుంచి బయటపడడానికి కారణం ఏంటి? తాను ఒక్కడే ఎలాగ బయట పడగలిగాడు అనేది పోలీసులకు ఒక చిన్న అనుమానం అయితే వచ్చింది. సో పోలీసులు డైరెక్ట్గా ఆయన ఇంటికి పోయి జరిగిందంతా కనుక్కున్నారన్నమాట. నీళ్ళు ఏంటంటే నాకేం గుర్తులేదు, ఆ గ్రే కలర్ మాస్క్ వేసుకున్న ఆయన, డ్రెస్ వేసుకున్న ఆయన అయితే అటాక్ చేసినట్టుగా ఇంకా నేను చూశాను, తర్వాత నాకేం గుర్తులేదని చెప్పేసి అన్నాడు. కానీ అప్పటికే ఉన్న పోలీసులకు అనుమానం ఈ ముగ్గురు చనిపోయారు, ఈ నీల్ మాత్రమే బతుకున్నట్టు అనేది పోలీసులకి కంప్లీట్గా ఒక పెద్ద అనుమానానికి అయితే దారి తీసిందనమాట.
సో ఇది సుమారుగా గడిచి చాలా కాలమైంది. నియర్లీ 45 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఒకటి మనకి ఒక డిఎన్ఏ ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే పోలీసులు 2004లో ఈ ఆ టెంట్ అవన్నీ కూడా ఉంటాయి కదా వాళ్ళ ఎవిడెన్స్ రూమ్లో, అవన్నీ తీసి ఆ డిఎన్ఏ టెస్ట్కి అయితే పంపించారు. నీల్ ఇంకా బతికే ఉన్నాడు అనమాట. సో ఈ డిఎన్ఏ టెస్ట్లో తేలింది ఏంటి అంటే ఈ టెంట్ పై ఉన్నటువంటి ఈ ఫుట్ ప్రింట్స్ లేదంటే ఈ రక్తపు చారల్లో కొన్ని నీల్ దీని యొక్క రక్తానికి సంబంధించిన డిఎన్ఏకి సంబంధించినటువంటి దీనికైతే మ్యాచ్ అవ్వడం జరిగింది. అప్పుడు వీళ్ళు పోలీసులు నీళ్ళు అనుమానించసాగారనమాట. అయితే 2005లో నీల్ పైన ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేసి కేసును అయితే కోర్టుకి పంపించడం జరిగింది. అయితే కోర్టు ఏం చెప్పిందంటే ఇవి నీల్వే అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే నలుగురు కలిసి వెళ్ళారు కదా, అటాక్ జరిగేటప్పుడు నీల్ సంబంధించినటువంటి ఈ బ్లడ్ కానీ ఫుట్ ప్రింట్స్ కానీ అక్కడ నార్మల్గా యాక్సిడెంటల్గా పడి ఉండొచ్చు, తినే చంపడానికి గ్యారంటీ ఏంటి అని చెప్పేసి కోర్టు అయితే కేసుని కొట్టివేయడం అయితే జరిగింది. తర్వాత నీల్ అయితే కంప్లీట్గా బయటకు వచ్చాడు కోర్టు నుండి, స్టేషన్ నుండి రిలీజ్ అయ్యాడు అనమాట. తర్వాత ప్రెస్ అనేది తనని క్వశ్చన్ చేయడం అయితే జరిగింది, ఏంటి ఏం జరిగింది అనేది. అయితే ఇప్పటికీ కూడా నీల్ దానిపైన అయితే పెదవి మెదపట్లేదు, ఒక్క మాట కూడా నీల్ తనపై ఏం జరిగిందనే విషయం పైన అయితే మెదపట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగింది అనేది కంప్లీట్ ఇదైతే మాత్రం నీల్కి తెలుసు అనేసి ఒక డౌట్ అయితే వ్యక్తమవుతుంది. కానీ నీల్ బయటపడితే తప్పితే మనకి ఏం జరిగిందని తెలిసే పరిస్థితి అయితే అక్కడ లేదనమాట. అయితే అక్కడ డౌట్ పడుతున్న విషయం ఏంటంటే నీల్ తాలూకా గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉందో తనతో ఈ ముగ్గురులో ఉన్నటువంటి ఒక పర్సన్, అతను ఎవరనేది కూడా తెలియదు. ఈయనకి కూడా డౌట్ అనమాట, ముగ్గురులో ఒకరు అనేది మాత్రమే తనకు తెలుసు. సో దానివల్ల తిను జలస్గా ఫీల్ అయ్యి ఆ ముగ్గురులో ఎవరో కంప్లీట్గా తెలియకపోవడంతో ముగ్గురిని చంపేశాడనమాట. సో ఇది అక్కడైతే సర్క్యులేట్ అవుతున్న న్యూస్. అయితే అంతకుడు నీలా కాదనేది కంప్లీట్గా ఒక ఎవిడెన్స్ అయితే ఎవరి దగ్గర లేదు. దానివల్ల పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇప్పటికీ కూడా ఈ లేక్ బోర్డమ్ ఈ మిస్టీరియస్ డెత్ కేసు అనేది ఇప్పుడు కూడా ఇన్కంప్లీట్గానే ఉంది. ఇప్పటికీ కూడా దాని గురించి అయితే ఎవరికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇప్పటికీ కూడా అన్సాల్వ్డ్ కేసుగా అయితే ఉంది 1960 నుండి ఇప్పుడు 2025 వరకు కూడా. అంటే ఫిన్లాండ్లో ఈ కేసు గురించి పోలీసులు ఏం చెప్తున్నారంటే కేసు అయితే ఇంకా రీఓపెన్ చేసే ఉంది. కేసు అయితే ఇంకా అలాగే ఉంది. ఏవైనా ఏ ఎవిడెన్స్ దొరికినా కేసును రీఓపెన్ అయితే చేస్తామని చెప్పేసి ఇప్పటికీ కూడా పోలీసుల తలకు డౌట్ మాత్రం నీల్ పైనే ఉంది. ఇప్పటికీ కూడా పోలీసులు ఆయన గమనిస్తూ ఉన్నారు. ఏ క్లూ దొరికినా వెంటనే కేసు రీఓపెన్ చేసే పరిస్థితి అయితే అక్కడ కనబడుతుంది అనమాట. అయితే ఇప్పటికీ కూడా ఆ ఫిన్లాండ్ ఏదైతే లేక్ బోర్డమ్ ఆ సరస్సు ఏదైతే ఉందో అక్కడ ముగ్గురు ఆత్మలు తిరుగుతున్నాయని చెప్పి నైట్ టైం అదే టెంట్ ఏదైతే ప్లేస్లో వాళ్ళు మరణించారో అదే ప్లేస్లో వాళ్ళు నైట్ వచ్చి అక్కడ తిరగటం చేయటం ఏడుస్తూ ఆ ఏడుపులు అవి వినబడుతుంటాయని చెప్పి లోపల వాళ్ళు అయితే చెప్తూ ఉంటారు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? దీన్ని అన్సాల్వ్డ్ మిస్టరీగా అక్కడ ఉండటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ అసలు హత్యలు చేసింది ఎవరు? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నీల్ అయి ఉంటాడా ఏంటి అనే మీ తాలూకు అభిప్రాయాన్ని కింద మా కోసం అయితే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ట్రెండీ టాక్ విత్ సతీష్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఒకసారి క్రాస్ చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేటట్టయితే మా కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. దిస్ ఇస్ సతీష్ సైనింగ్.